నడుస్తా ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు? టీఆర్ఎస్ వాళ్ళని కూర్చోబెట్టుంటే బాగా సమాధానం చెప్పేవాళ్ళండి. జగదీశ్వర్ రెడ్డి గారి గురించి లేసిన సంబంధానికి. ఎస్, అమరావతికి వెల్లువలా వస్తున్న పరిశ్రమలు, పెట్టుబడులు, తాజాగా అమరావతిలో బ్యాంకులు, బీమా సంస్థల ఆఫీసులకు శంకుస్థాపన. మంచిది సార్, వెరీ నైస్. అమరావతి అభివృద్ధి చెందాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆకాంక్ష కూడా. మరి 2014 నుంచి 19 మధ్యలో కూడా ఆర్బీఐ కూడా వస్తుందన్నారు సార్. ఆర్బీఐ ఏమన్నా శంకుస్థాపన చేస్తారేమో అని చెప్పి నేను చూశాను సార్. ఎక్కడ ఆర్బీఐ కనిపించలేదు సార్. ఏ రాష్ట్రమైనా సరే విభజన చెందిన తర్వాత ఆ రాజధాని ప్రాంతంలో ఆ రాష్ట్రానికి బ్యాంకుల హెడ్ క్వార్టర్స్ పెట్టుకోవడం అనేది సహజం, సర్వసాధారణం. ఇప్పుడు తెలంగాణలో ఉన్న బ్యాంకులు ఉన్నాయి, అలాగే కర్ణాటక బెంగళూరులో ఉన్నాయి, అదేవిధంగా చెన్నైలో ఉన్నాయి. ఏదైతే వాటికి సంబంధించినటువంటి సర్కిల్ ఆఫీసులు లేకపోతే రీజనల్ ఆఫీసులు అక్కడ పెట్టుకుంటారు. అది కామన్ గా జరిగేదే. కాకపోతే మాకు ఇంకా డౌట్ ఉందని, మేము అమరావతి అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ అమరావతి ఎప్పుడు పూర్తి చేస్తారు? అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ, గుడ్డు పెట్టే సిటీ, బంగారు బాతు గుడ్డు పెట్టే సిటీ ఎప్పుడవుతుంది అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. దానికి సమాధానం చెప్పాలి వాళ్ళు. ఇంకోటి, అమరావతి పేరుతో, రాజధాని పేరుతో, రాజధానిలో జరిగే విచ్చలవిడి దోపిడీకి మేము వ్యతిరేకం అని చెప్తున్నామండి. చూడండి సార్, ఒక విషయం, దోపిడీ అంటే ఏంటనేది కూడా నేను కూడా చెప్తాను కదా. సిఆర్డిఏ బిల్డింగ్ ఒకటి కట్టారు సార్ మొన్న. సిఆర్డిఏ బిల్డింగ్ చదరపడికి 11,003 రూపాయలు, వెరసి బిల్డింగ్ కాస్ట్ 338 కోట్లు. సో ఎక్కడైనా, నేను రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, 4,500కి మించి ఎక్కడైనా కన్స్ట్రక్షన్ కాస్ట్ అవుతుందా? మీరు ఏ బిల్డర్నైనా కనుక్కోండి. హైదరాబాద్లో 4,500 పెడితే 5 స్టార్ ఫెసిలిటీస్తో, ఇటాలియన్ మార్బుల్తో మనం కట్టొచ్చు. ఒక ఎస్ఎఫ్టీ 4,500కి 5 స్టార్ ఫెసిలిటీ, ఇటాలియన్ మార్బుల్ కన్స్ట్రక్షన్ కాస్ట్. కావాలంటే చెక్ మై వర్డ్స్, ఏ రియల్ ఎస్టేట్ బిల్డర్నైనా కనుక్కోండి. ఓకే, కావాలంటే రియల్ ఎస్టేట్ రంగంలో బెంగళూరు ఒక ఎస్ఎఫ్టీ 4,500కి ఇప్పిస్తారు సార్. నేను చెప్పేది ల్యాండ్ కాస్ట్ కాదు సార్, మీకు కొంచెం బ్రెయిన్ పెట్టండి. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. నీకు కట్టుబాటుకి ఏదైతే కట్టడానికి అయ్యే కాస్ట్, ల్యాండ్ కాస్ట్ వేరే మళ్ళీ. ఓకే, సో కన్స్ట్రక్షన్ కి కాస్ట్ 4,500కి మించి అవ్వదు, కానీ వాళ్ళు 11,000 రూపాయలు సిఆర్డిఏ బిల్డింగ్. అదేవిధంగా మంత్రులు, హైకోర్టు జడ్జిల బంగ్లాకి 10,418 రూపాయలు, ఐఏఎస్ అధికారుల బంగ్లా నిర్మాణానికి 9,771 రూపాయలు, 5 ఐకానిక్ టవర్ల నిర్మాణానికి చదరపడికి 8,981. మామూలుగా చదరపడుగు సార్ నార్మల్గా చూసుకుంటే చిన్న బిల్డింగ్స్ అయితే 1,800 నుంచి 2,000 ఉంటుంది సార్. హై రేజ్ బిల్డింగ్కి వెళ్ళేసరికి నేను చెప్పినట్టుగా 4,500 అనేది హై అండ్ ప్రీమియం. ఒక విల్లా 10 కోట్లు అమ్మే విల్లాస్ కడతారండి హై రేజ్. వాటికి అయ్యే కాస్టే కన్స్ట్రక్షన్ 4,500. మరి ఎంత కన్స్ట్రక్షన్ కాస్ట్ అంత వేరీ ఉంటే అసలే అప్పులు తీసుకొస్తున్నారు. అమరావతి సెల్ఫ్ సస్టైనబిలిటీ సిటీ, ఏం మీరు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, అదే డబ్బులు సంపాదిస్తుంది, అదే సృష్టిస్తుందని చెప్పారు సార్. నైస్, మంచిదే. ప్రజలు నమ్మారు, అమరావతి ప్రాంత ప్రజలు ఓట్లు వేశారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళకి ఓట్లు వేశారు, గెలిచారు, బాగానే ఉంది. మరి ఇప్పుడు అమరావతి పేరుతో ఇప్పటికే ఏదైతే ఏడీబీ అండ్ ప్రపంచ బ్యాంక్, ఓల్డ్ బ్యాంక్ నుంచి కానీ, కేఎఫ్డబ్ల్యూ నుంచి కానీ, వీటన్నిటి దగ్గర నుంచి 31,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు. రైటా రాంగా? తర్వాత అమరావతికి మరో 32,500 కోట్ల రూపాయలు రుణం తీసుకొస్తున్నారు. అదే కాకుండా అమరావతికి మరో 9,000 కోట్ల రూపాయలు రుణం తీసుకొస్తున్నారు. ఇది సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అయితే మరి ఇంత తప్పు ఎందుకు చేస్తున్నారు? సరే, చేసినప్పుడైనా ప్రాపర్గా ఖర్చు పెడుతున్నారంటే కిలోమీటర్కి 70 కోట్లు, 80 కోట్లు, 100 కోట్లు, ఒక్కొక్క చోట ఒక రకంగా. అంటే నేషనల్ హైవే ల్యాండ్ ఎక్వియేషన్తో కలుపుకొని గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వేస్తున్నారండి. 20 కోట్లకు మించదండి. దాంట్లోనే మొత్తం లైటింగ్ కూడా ఉంటుంది సార్, సైన్ బోర్డ్స్ అన్నీ ఉంటాయి. 20 కోట్లకు మించదు. మరి ఇక్కడ 70 కోట్లు, 50 కోట్లు, ఒక చోట 100 కోట్ల రూపాయలు కూడా ఎక్కడ ఏదైతే కిలోమీటర్కి ఇచ్చారు. మరి ఇదంతా దోపిడీ కదా. అసలే రాష్ట్రం ఒకవైపు ఇబ్బందుల్లో ఉంది, రెవెన్యూ డెఫిసిట్లో ఉంది అని చెప్పేసి వాళ్ళే మాట్లాడతారు. అప్పులు పుట్టట్లేదని వాళ్ళే మాట్లాడతారు. అప్పులు వాళ్ళే తీసుకొస్తారు. 2,27,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ అప్పు చేస్తున్నారు. అమరావతి కోసం మరో 40,000 కోట్ల రూపాయలు తీసుకురావడానికి రెడీగా ఉన్నాయి, ప్రణాళికలు చేశారు. ఈనాడు పేపర్లో నచ్చేశారు. మొన్న సెప్టెంబర్ 4న 32,500 కోట్లు తెస్తున్నట్టుగా, మళ్ళీ సెప్టెంబర్ 8న మరో 9,000 కోట్లు తీసుకొస్తున్నట్టుగా వెరసి అమరావతి కోసం ఇంతకు ముందు ఉన్నటువంటి 31,000 కోట్లే కాకుండా ఇది ఒక 70,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నారు కదా. మరి 70,000 కోట్ల రూపాయలు అప్పు చేసేది దేనికి? అమరావతి రాజధానిని మీరు నిర్మించడం కోసమా? లేకపోతే ఇట్లా ఎక్సెస్ రేట్లు వేసి, నేను మొత్తం చదివానండి, అది అకార్డింగ్ టు వాళ్ళు ఇచ్చినటువంటి టెండర్ గైడ్ లైన్స్లో ఉన్నటువంటి రేట్లు నేను మొత్తం చదివాను. సో ఈ రేట్లు వేసి ఎవరికి దోచిపెట్టి కమిషన్లు తీసుకోవడం కోసం, ఎవరికి మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి కమిషన్లు తీసుకోవడం కోసం. సో అమరావతి అనే నగరం వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, అమరావతిలో ఉన్నటువంటి రైతులు ఉన్నారండి,
ఆల్రెడీ 32,000 ఎకరాలు భూసేకరణ చేశారండి. అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అన్ని కలుపుకొని 50,000 ఎకరాల పైగా ఉంది. అది సిఆర్డిఏ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఉంది. 50,000 ఎకరాల ల్యాండ్ అలాట్ ఉంది. ఆ 50,000 ఎకరాలు సరిపోవట్లేదంట. మళ్ళీ రెండో దశ భూసేకరణకి వెళ్తా ఉన్నారు. అంటే అమరావతి అంటే ల్యాండ్ లాక్కోవడం, అక్కడ పెట్టుకోవటం, తమకు నచ్చిన సంస్థలకు ఇచ్చుకుంటూ పోవటం, శంకుస్థాపనలు చేసుకుంటూ పోవడం, ఎక్సెస్ రేట్లు వేసుకుంటూ పోవడం, ఒక ప్రాసనంలో ముందుకు తీసుకెళ్ళడం తప్పిస్తే ఎక్కడ కూడా ప్రాపర్ అమరావతి విశ్వనగరంగా తీర్చిదిద్దడం కోసం కూటమి ప్రభుత్వ పెద్దలు సార్ ఇది ఒకసారి జూమ్ చేయండి సార్, ఒకసారి జూమ్ చేయండి. ఎస్ జూమ్ చేయండి సార్, ఇది చూస్తున్నారా? ఇది చదువుతానండి. షాంఘై తరహా రాజధాని అమరావతి, కొత్త రాజధానికి భారీ పరిశ్రమల రాక, భారత్తో సంబంధాలకు చైనా నేతల ఆసక్తి, చైనా కంపెనీలతో 29 MOUలు, షాంఘైలో 450 కిలోమీటర్ల వేగంతో నడిచే ట్రైను, దాన్ని అమరావతికి తీసుకొస్తున్నాం. ఇస్తాంబుల్ తరహా రాజధాని, అద్భుతమైన కొత్త రాజధానుల కోసం ప్రపంచం ఎదురు చూస్తుంది సీఎం చంద్రబాబు. టోక్యో స్థాయి రాజధాని, జపాన్ పరిశ్రమల కోసం ప్రత్యేక క్లస్టర్లు, హైదరాబాద్ కంటే పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు, ఇంకా సింగపూర్ తరహా